హలో నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ నేను శంకర్ గౌడ్ కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం కేసీఆర్ ఈ మధ్యన ఏం చేస్తున్నా అంటే తెలంగాణ రాష్ట్రమంతా పర్యటించేసి ఎంపీ సీట్ల గురించి బస్సు యాత్ర మొదలుపెట్టాడు ఈ మధ్యన అయితే ఈ బస్సు యాత్రకి ఏందంటే ఈయనకు మరి ఎందు గురించి నిషేధం చేస్తున్నారో 48 గంటలు అందులోకి వెళ్ళి చూద్దాం కానీ దీంట్లోకి వెళ్ళే ముందు తెలంగాణ సోదరులారా మీకు మన 9 టీవీ ఇక్కడ మీకు కనిపిస్తుంది మన 9 టీవీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మర్చిపోద్దు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి తర్వాత ఇక్కడ ఉన్న కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం ఎందుకు నిషేధం చేసిరో అందులోకి వెళ్దాం ఒక్కసారి దీన్ని చెప్పవలసిన బాధ్యత నాకు ఉంది కాబట్టి చూద్దాం దీన్ని ఎందు గురించి ఈయనకు చేశారు ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం అంటే ఎన్నికల కోడ్ ఉన్నది కాబట్టి ఎన్నికల కోడ్ ఉన్నాక అసభ్య పదజాలాలు ఉపయోగించొద్దు ఎవరిని తిట్టకూడదు ఎవరికి రైట్ లేదు ఎందుకంటే భారతదేశంలో ఒక కాన్స్టిట్యూషన్ ఒక రైట్ ఉంది డెమోక్రసీ ఉంది కాబట్టి ఏ రాజకీయ నాయకుడైనా ఎవరిని తిట్టే రైట్ లేదు కానీ ఈయన నోటి పదజాలం ఎలా ఉంటుందంటే అసభ్య పదజాలంతో మొత్తం భారతదేశాన్ని అంతా జేబులో పెట్టే టైపు ఈ కేసీఆర్ అందుకే ఈయన చేసిన పనికి ఏంటంటే 48 గంటలు నిషేధం చేసిరు ఎవరు కంప్లైంట్ ఇవ్వకుండా ఈయన పదజాలం బాగలేక ఉత్తర్వులు జారీ చేసిన ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం మహబూబాబాద్ బస్సు యాత్రలో అందజేసిన అధికారులు నేడు జమ్మికుంటలో బీఆర్ఎస్ అధినేత బస్సు యాత్ర రోడ్ షో రద్దు ఎందుకు రద్దు ఆల్రెడీ ఎన్నికల సంఘము కేంద్ర ఎన్నికల సంఘము ఆర్డర్స్ పాస్ చేసింది కాబట్టి ఖచ్చితంగా బంద్ చేయాలి లేదు బంద్ చేయకపోతే చట్ట విరుద్ధం తీసుకుపోయి లోపలేస్తారు ఎందుకంటే దానికి ఒక విధి విధానం ఉంటుంది తర్వాత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఎన్నికల సంఘం ఈసీ 48 గంటల పాటు నిషేధం విధించింది బుధవారం రాత్రి 48 గంటల నుంచి వర్తించేలా ఉత్తర్వులు జారీ చేసింది శుక్రవారం రాత్రి 8 గంటల వరకు అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది నిషేధం అమల్లో ఉన్న సమయంలో బహిరంగ సభలు ప్రదర్శనలు ర్యాలీలు ఇంటర్వ్యూలు రోడ్ షోలు మీడియాలో బహిరంగంగా మాట్లాడకూడదని పేర్కొంది ఎలక్ట్రానిక్ మీడియా సామాజిక మాధ్యమాలు ప్రింట్ మీడియాల ద్వారా ఎక్కడ ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదని నిర్దేశించింది గతంలో కూడా కేసీఆర్ ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా వ్యాఖ్యలు చేశారని వివరించింది 2019-2023లలో కూడా ఉల్లంఘించిన మీదట నియమావళిని పాటించాలని ఆయనకు సూచనలు సలహాలు ఉత్తర్వులు జారీ చేశాము ఈ ఏడాది ఏప్రిల్లో కూడా కేసీఆర్ అభ్యంతర వ్యాఖ్యలు చేశారు ఆయన తాజాగా నిందపూర్వక వ్యాఖ్యలు దూషణల ద్వారా నియమావళి ఉల్లంఘించినట్లు గుర్తించాం అంటే 48 గంటలు ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘము ఉత్తర్వులు జారీ చేసిండ్రో ఈ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎన్నికల ప్రచారంపై 48 గంటలు ఎక్కడైనా పర్వాలేదు తర్వాత ఈ 48 గంటల నుంచి వర్తించేలా ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి అమల్లో ఉంటుంది తర్వాత ఈ అమల్లో ఉన్న సమయంలో బహిరంగ సభలు ర్యాలీలు తర్వాత మీడియాలో రోడ్ షోలు తర్వాత ఇంటర్వ్యూలు ఎలక్ట్రానిక్ మీడియా సామాజిక మాధ్యమాల్లో ప్రింట్ మీడియాల ద్వారా ఎక్కడికినా ఎలాంటి ప్రచారాలు చేయకూడదు తర్వాత ఇది నిర్దేశించింది గతంలో కూడా కేసీఆర్ ఎన్నికల ప్రవర్తన నియమావళి కరెక్ట్గా విరుద్ధంగా వ్యాఖ్యలు చేశారని ఖచ్చితంగా వివరించింది 2019-2023లో కూడా ఉల్లంఘించిన మీదట నియమావళిని పాటించాలని ఆయనకు సూచనలు సలహాలు ఉత్తర్వులు జారీ చేశారు కానీ కేసీఆర్ అభ్యంతర వ్యాఖ్యలు చేశారు తర్వాత తాజాగా నిందాపూర్వక వాక్యాలు అంటే ఈ రోజే కాదు కేసీఆర్ వెనక ముందు చూడకుండా వరుస వాయిల్ లేకుండా తారతమ్యం లేకుండా రాజకీయ నాయకుడిగా ఉండి మినిస్టర్గా ఉండి ఒక రాష్ట్ర సీఎంగా ఉండిగినా హైకమాండ్ అయినా కేంద్రంలో ఎవరినైనా అండ్ స్టేట్ లైవ్ అయినా ఎవరికి పర్మిషన్లు ఇవ్వడు ఎవరిని రానివ్వడు అసభ్య పదజాలాలు బాగా వాడుతాడు ఆ అసభ్య పదజాలాలతోటే ఈయన క్లిక్ అయ్యిండు తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి ఈ విషయంలో 2019-23 ఈ నియమావళికి విరుద్ధంగా వ్యాఖ్యలు చేసిందని ఇప్పుడు ఈ 48 గంటలు ఉత్తర్వులు జారీ చేశారు కేసీఆర్ అభ్యంతరం తర్వాత ఆయన తాజాగా నిందపూర్వక వాక్యాలు చాలా వాడుతాడు ఈయన
ఎందుకంటే అందరికంటే ఎక్కువ నన్ను అడిగేటోడెవడు, నేను చెప్పిందే వేదము, నేను ఏది చేస్తే అదే కరెక్టు అనే టైపులో కేసీఆర్ మొత్తం ఏం చేసిండంటే ఉల్లంఘించినట్లు చట్ట ఉల్లంఘన కింద గుర్తించాం. అందుకే ఆయన నిర్వహించే ఎన్నికల ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం విధించాము. ఆయన ఈ విధి విధానాలు తప్పితేనే 48 గంటలు నిషేధించాము అని ఎన్నికల సంఘం తన ఉత్తర్వులో పేర్కొంది. మహబూబాబాద్ పట్టణంలో ప్రచారంలో ఉండగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కేసీఆర్ బస్సు యాత్ర వద్దకు చేరుకొని ఉత్తర్వులను అందజేశారు. ఎక్కడైతే బస్సు యాత్ర ఉందో, ప్రచార యాత్ర ఉందో ఆ బస్సులో ఉన్నప్పుడే ఈ 48 గంటల నిషేధం విధించి సంఘం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. మహబూబాబాద్ పట్టణంలో ప్రచారంలో ఉండగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కేసీఆర్ బస్సు యాత్ర వద్దకు చేరుకొని ఉత్తర్వులను అందజేసి వాళ్లకు ఒక ఎక్నాలజ్మెంట్ తీసుకొని వీటిని స్వీకరించిన కేసీఆర్ ఎన్నికల సంఘం సూచించిన విధంగా బుధవారం రాత్రి 8 గంటలలోపే తన ప్రసంగాన్ని మొత్తం ముగించారు. అంటే చట్టవిరుద్ధంగా బాగుండదనేసి వాళ్ళు ఇచ్చిన తర్వాత 8 గంటలలోపే ప్రసంగాన్ని ముగించి హాయిగా ఇంటికి వచ్చారు అయ్యగారు. తర్వాత అనంతరం స్థానికంగా మహబూబాబాద్ లోకసభ స్థానం పరిధిలోని బీఆర్ఎస్ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అక్కడ ఉన్న మహబూబాబాద్ స్థానికంగా సభాస్థానం పరిధిలోని బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కొంతసేపు మాట్లాడి తర్వాత ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోని నివాసానికి వెళ్ళిపోయారు. అక్కడ ఆయన అనుచరుడు ఒకటి ఎర్రవల్లి దయాకర్ రావు ఉన్నాడు కదా, అక్కడ లోకల్లో స్థానికంగా ప్రజల తర్వాత అక్కడ లోక లీడర్లను కార్యకర్తలు తనకు పార్టీకి సంబంధించిన వారితో ఆ విషయం సంప్రదించి మాట్లాడి తర్వాత ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్ళడం జరిగింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు. కాబట్టి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోని, అది ఫామ్ హౌసా వ్యవసాయ క్షేత్రమా ఇల్లా తెలియదు మనకు, కానీ ఆయన నివాసానికి వెళ్ళిపోయాడు. ఇక్కడే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం అంటారు, ఇక్కడే నివాసానికి అంటారు, ఇక్కడే ఫామ్ హౌస్ అంటారు, అన్నీ వాళ్ళే పెట్టుకుంటారు, అన్నీ వాళ్ళే చేస్తారు. తర్వాత నా వాక్యాలకు కాంగ్రెస్ వక్రభావ్యము చెప్పింది కేసీఆర్. నువ్వే కదా స్టార్ట్ చేసిన ఆ దారిలో పెట్టిందే నువ్వు. ఇవాళ ఆంధ్రకైనా తెలంగాణకైనా ఎవరిని అనలే, ఏ ప్రైమ్ మినిస్టర్ని అనలే, ఏ ఎన్నికల సంఘాన్ని అనలేదు, ఎవరిని అనలే. ఇష్టం ఈడీని అన్నావు, బోడీ అన్నావు, ఈడీ అన్నావు, తర్వాత రండా అన్నావు, తర్వాత రండగాన్లు అన్నావు, తర్వాత తోకమట్ట అన్నావు, బొందలగడ్డ అన్నావు. నీ ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ ఉపయోగించినావు కేసీఆర్ నీ అధికారంలో ఉన్నాడు. తర్వాత మళ్ళీ ఈ మధ్యన ఏమన్నారు, కుక్క కొడుకులు అనుకుంటా. కుక్క కొడుకులు అంటే ఏందో మా పదానికి అర్థం ఏందో తెలియదు. కుక్కలను మనుషులు పెంచుకుంటారు, కానీ నువ్వు ఆ కుక్క కొడుకులు అనడం ఏందో, రండా ఏందో, బొంద ఏందో, బొందలగడ్డ ఏందో, తోకమట్ట ఏందో, అసలు మనుషులు ఇట్లాంటివి మాట్లాడతారా? ఒక సభ్యత లేదా? తర్వాత ఒక భావాజాలం లేదా మనుషుల మీద? ప్రతిదానికి ఒక సొల్యూషన్కు రిజల్యూషన్ ఉంటుంది. ఆ రిజల్యూషన్ లేకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడితే ఈరోజు ఏదో విధంగా ఇవాళ నీ పాదయాత్ర 48 గంటలు ఆపేయచ్చు. కాబట్టి ఈ విలేకరుల సమావేశంలో ఈ కేసీఆర్ సిరిసిల్లలో లోకసభ ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 5న సిరిసిల్లలో కేసీఆర్ విలేకరుల సమావేశంలో నిర్వహించారు. ఆ సమావేశంలో తమ పార్టీపై సభ్యత్వంపై ఎన్నో రకాలుగా అంటేనే ఈరోజు 48 గంటలు నీకు 48 గంటలు ప్రసంగాన్ని ముగించి నీకు నోటీసులు ఇచ్చి లీగల్గా కేంద్ర ఎన్నికల సంఘం ఆపేశారు. కాబట్టి ఈ విషయంలో మనము రేపు ఏం జరుగుతుంది, ఇవన్నా ఇప్పటికన్నా మానుకుంటారా లేకపోతే కంటిన్యూగా చేస్తారా చూద్దాం. తెలంగాణ ప్రజలే ఈ విషయంలో చూసి ఈయన గురించి వెయిట్ చేస్తారు.